హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. వీడి సైకోయిజం ఇంకా తగ్గలేదు అని చెప్పి వైకుంఠం జైనందర్ని చూసి మనసులో అనుకుంటూ ఉంటాడు. వైకుంఠం, నా జాను తప్పకుండా దొరుకుతుంది కదా అని జైనందన్ వైకుంఠాన్ని అడుగుతూ ఉంటే దొరకదని చెప్తే మళ్ళొకసారి నన్ను కొడతాడు, దొరుకుతుందని చెప్తే పోతుంది కదా అని వైకుంఠం మనసులో అనుకొని జాను మేడం ఎక్కడో ఒక చోట సంతోషంగా ఉండే ఉంటుంది సార్, తప్పకుండా మీ దగ్గరకు వస్తుంది సార్ అని చెప్పి చెప్తూ ఉంటాడు. థ్యాంక్ యూ వైకుంఠం, నా జాను నా దగ్గరికి వస్తుందని చెప్పావు అని చెప్పి జైనందన్ సంతోషపడుతూ ఉంటాడు. ఉన్నప్పుడేమో టార్చర్ చేశాడు, ఇప్పుడేమో భార్య భార్య అని చెప్పి భార్య కోసం తెగ తప్పించిపోతున్నాడు అని చెప్పి వైకుంఠం మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు తులసిని తీసుకొని సిద్ధు వస్తాడు. కార్యకర్తలు అలాగే ఎమ్మెల్యేలు అందరూ కూడా తులసికి నమస్కారం చెప్తూ ఉంటారు. తులసి కూడా వాళ్ళందరికీ నమస్కారం చేస్తూ ఉంటుంది. తులసి, కంగారు పడకు, నీకు తోడుగా నేనున్నాను కదా అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. ఈ నియోజకవర్గానికి కాబోయే ఎమ్మెల్యే శ్రీమతి తులసి గారు స్టేజ్ మీదకు వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము అని చెప్పి కార్యకర్తలు తులసిని స్టేజ్ మీదకి పిలుస్తూ ఉంటారు. ఇక అప్పుడు తులసి కంగారు పడుతూ ఉంటుంది. తులసి వెళ్ళు అని సిద్ధు అంటూ ఉంటాడు. మీరు కూడా నాకు తోడుగా రండి అని తులసి అంటుంది. వెళ్ళరా సిద్ధు, తులసి ఒకటి వెళ్ళలేకపోతుంది, నువ్వు తోడుగా ఉంటే ధైర్యంగా ఉంటుంది అని చెప్పి విశాలాక్షి అంటుంది. ఇక సిద్ధు తులసి ఇద్దరు కలిసి స్టేజ్ మీదకు వెళ్తారు. తులసి, అందరికీ నమస్కారం చెయ్యి అని సిద్ధు చెప్తూ ఉంటాడు. అందరికీ నమస్కారం అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. ఈ నియోజకవర్గానికి కాబోయే ఎమ్మెల్యే శ్రీమతి తులసి గారిది చిన్న వయసు అయినప్పటికీ కూడా ఆవిడ సాహసానికి మెచ్చి హైకమాండ్ శ్రీమతి తులసి గారికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు. శ్రీమతి తులసి గారు మన కార్యకర్తల కోసం 4 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇక తులసి కంగారు పడుతూ ఉంటుంది. తులసి, భయపడాల్సిన అవసరం లేదు, అంతా మనవాళ్లే అని సిద్ధు చెప్తూ ఉంటాడు. ఒరే బస్వా, ఏంట్రా ఇదంతా, నేను అసలు దీన్నంతటినీ చూడలేకపోతున్నాను అని చెప్పి నీలంబరి బసవరాజుతో చెప్తూ ఉంటుంది. ఏం చేస్తామమ్మా, తప్పదు, ఇప్పుడు ఆ తులసికి హైకమాండ్ ఎమ్మెల్యే టికెట్ కన్ఫర్మ్ చేసింది, మన చేతిలో చూస్తే ఎలాంటి పదవి లేదు, ఇక తులసి ఏం చేసినా ఏం చెప్పినా మనం వెనక తప్పదు అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడే శ్రీనివాసరావు లక్ష్మి కూడా మీటింగ్కి వస్తూ ఉంటారు. బావగారు రండి అని బసవరాజు ఎదురు వెళ్ళి శ్రీనివాసరావు లక్ష్మిని ఆహ్వానిస్తూ ఉంటాడు. చిచ్చి, మావయ్య చూసారా, ఆ తులసికి ఎమ్మెల్యే టికెట్ వస్తుందని తెలిసినప్పటి నుంచి కూడా ఆ తులసి తల్లిదండ్రులను ఎలా గౌరవిస్తున్నాడో అని నీలిమ మహేష్తో చెప్తూ ఉంటుంది. మరి ఎమ్మెల్యే టికెట్ అంటే మామూలుగా అనుకుంటున్నావా ఏంటి నీలిమ అని చెప్పి మహేష్ చెప్తూ ఉంటాడు. ఆ ఎమ్మెల్యే టికెట్ని నువ్వు సాధించలేకపోయావు, మీ నాన్న సాధించలేకపోయాడు, ఏమీ తెలియని ఆ తులసికి దక్కింది అని చెప్పి నీలిమ చెప్తూ ఉంటుంది. అదృష్టం ఎవరి వైపు ఉంటే వాళ్ళను వరిస్తుంది అని చెప్పి మహేష్ చెప్తూ ఉంటాడు. ఈ చేతగాని మాటలు చెప్పమంటే బాగానే చెప్తావు అని చెప్పి నీలిమ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అప్పుడే కనిష్క బోకే తీసుకొని బసవరాజు ఇంటి దగ్గర కారు దిగుతూ ఉంటుంది. సిద్ధుని నా సొంతం చేసుకోవడం కోసం మాత్రమే నేను ఇక్కడికి వచ్చాను తులసి, నిన్ను అభినందించటానికి కాదు అని చెప్పి కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక తులసి స్టేజ్ మీదకు వెళ్ళి మైక్ తీసుకొని ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా నమస్కారం అని చెప్పి చెప్తూ ఉంటుంది. నాకు ఈ పార్టీలు మీటింగ్లు పెద్దగా తెలీదు, నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే మీరంతా నన్ను క్షమించండి. నేను ప్రెసిడెంట్ గారికి కూడా నాకు ఈ ఎమ్మెల్యే టికెట్ వద్దని చెప్పాను, కానీ వాళ్ళు వినిపించుకోకుండా నాకు ఎమ్మెల్యే టికెట్ కన్ఫర్మ్ చేసి వెళ్ళిపోయారు, నాకు చాలా భయంగా ఉంది అని తులసి అంటూ ఉంటే, తులసి గారు భయపడాల్సిన అవసరం ఏం లేదు, మీ వెనుక మాజీ ఎమ్మెల్యే బసవరాజు గారు ఉన్నారు, ఆయన కొడుకు యువనేత సిద్ధు గారు ఉన్నారు, ఇంకా మీరెందుకు భయపడటం అని కార్యకర్తలు అంటూ ఉంటారు. ఆ ధైర్యంతోనే ఇంతవరకు రాగలిగాను అని తులసి కార్యకర్తలకు చెప్తూ ఉంటుంది. మీరంతా కూడా నన్ను ఆదరించి నాకు ఓటు వేసి నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తారని కోరుకుంటున్నాను అని తులసి చెప్తూ ఉంటుంది. ఇక తులసి దగ్గర నుంచి సిద్ధు వెళ్ళి మైక్ తీసుకొని మైక్ పక్కన పెడుతూ ఉంటాడు. ఇక కార్యకర్తలంతా కూడా ఒకరి వెనక ఒకరు వచ్చి తులసికి కంగ్రాచులేషన్స్ చెప్పి బొకేలు ఇస్తూ ఉంటారు. థ్యాంక్ యూ అని చెప్పి తులసి కార్యకర్తలందరి దగ్గర బొకేలు తీసుకుంటూ ఉంటుంది. కనిష్క కూడా బొకే తీసుకొని వచ్చి, హాయ్ తులసి, కంగ్రాచులేషన్స్,
ఇంత తొందరగా ఎమ్మెల్యే టికెట్ నీకు వస్తుందని అస్సలు అనుకోలేదు అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది. నిజంగా నీ ప్రతిభకు నేను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను తులసి అని కనిష్క అంటూ ఉంటే, థ్యాంక్ యూ కనిష్క అని చెప్పి తులసి అంటుంది. ఓసే తులసి, నీకు బొకే ఇచ్చి వెళ్ళిపోతున్నా అనుకుంటున్నావా? నువ్వు ఆ ఎమ్మెల్యే సీట్లో కూర్చోకముందే నిన్ను పాడెక్కిస్తానే అని కనిష్క మనసులో అనుకుంటూ స్టేజ్ మీద నుంచి దిగి కిందికి వెళ్ళి కూర్చుంటుంది. ఇక కార్యకర్తలంతా కూడా తులసికి బొకేలు ఇస్తూ ఉంటారు. ఇక సిద్ధు తులసి ఇద్దరు కూడా పక్కపక్కన నుంచొని ఉంటారు. వదిన గారు, తులసి సిద్ధు అలా నుంచొని ఉంటే ఎంతమంది దిష్టి తగిలిద్దో ఏంటో, లోపలికి రాగానే తులసికి సిద్ధుకి దిష్టి తీయాలి అని విశాలక్ష్మి లక్ష్మితో చెప్తూ ఉంటుంది. నా కూతుర్ని చాలా ప్రేమగా చూసుకుంటున్నారు, మీ రుణం నేను ఎలా తీర్చుకోవాలి అని లక్ష్మి విశాలాక్షితో అంటూ ఉంటుంది. తులసి మీకు కూతురైతే నాకు కోడలు వదిన గారు అని చెప్పి విశాలాక్షి చెప్తూ ఉంటుంది. కోడల్ని కూడా కూతుర్లా చూసుకునే మీ మంచి మనసుకి నేను ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి వదిన గారు అని లక్ష్మి అంటుంది. ఇంకా నన్ను పొగిడింది చాలండి వదిన గారు అని చెప్పి విశాలాక్షి అంటుంది. ఓసే తులసి, నువ్వు పాడెక్కే టైం వచ్చేసిందే అని కనిష్క మనసులో అనుకొని తన హ్యాండ్ బ్యాగ్లో నుంచి గన్ను బయటికి తీస్తుంది. తులసికి గన్ను గురిపెట్టి నీ చావు తథ్యం అని మనసులో అనుకొని వెంటనే షూట్ చేస్తుంది. ఇక బుల్లెట్ వెళ్ళి తులసి గుండెల్లో చిక్కుకుంటుంది. దాంతో తులసి అక్కడికక్కడే స్పృహ కోల్పోతుంది. ఇక సిద్ధు పరిగెత్తుకుంటూ తులసి దగ్గరకు వెళ్ళి తులసి తులసి అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. ఇక అక్కడికి వచ్చిన కార్యకర్తలు ఎమ్మెల్యేలు అంతా కూడా పరుగులు పెడుతూ ఉంటారు. ఒరే సిద్ధు, తులసిరా తులసి అని విశాలాక్షి అంటూ ఉంటుంది. అమ్మ తులసి, కళ్ళు తెరువమ్మా, కళ్ళు తెరువు అని చెప్పి లక్ష్మి శ్రీనివాసరావు ఏడుస్తూ ఉంటారు. ఒరే సిద్ధు, తొందరగా తులసిని హాస్పిటల్కు తీసుకెళ్దాం పదరా, రక్తం బాగా వస్తుంది, బుల్లెట్ గుండెల్లో చిక్కుకున్నట్టుంది అని విశాలాక్షి అంటుంది. దాంతో సిద్ధు తులసిని ఎత్తుకొని హాస్పిటల్కు బయలుదేరుతాడు. ఇంకా హాస్పిటల్కు అందరూ కలిసి వెళ్తారు. డాక్టర్ డాక్టర్ అని సిద్ధు పిలుస్తూ ఉంటాడు. డాక్టర్ బయటికి వచ్చి ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటారు. తులసి గుండెల్లో బుల్లెట్ చిక్కుకుంది అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. సరే, ఈ రూమ్లోకి తీసుకురండి అని డాక్టర్ చెప్తారు. ఇక తులసిని బెడ్ మీద పడుకోబెట్టగానే మీరు బయటికి వెళ్ళండి, నేను ట్రీట్మెంట్ చేస్తాను అని డాక్టర్ చెప్తూ ఉంటుంది. ఓరి దేవుడా, నా కూతురికి పదవి వచ్చిందని సంతోషపడే లోపే ఇలాంటి కష్టాన్ని పెట్టావేంటయ్యా? నా కూతురు అమాయకురాలు, తనకి ఏమీ తెలీదు, తనకి ఏం కాకుండా నువ్వే చూసుకోవాలయ్యా అని లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. తులసికి ఏం కాదక్క అని సిద్ధు చెప్తూ ఉంటాడు. మరోవైపు డాక్టర్లు తులసికి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. ఇక కనిష్క చాలా సంతోషంగా ఇంటికి వెళ్తుంది. కనిష్క, నీకు పిచ్చి పట్టిందా ఏంటి? అసలు ఆ తులసికి ఎమ్మెల్యే టికెట్ కన్ఫర్మ్ చేస్తే నువ్వు వెళ్ళి ఆ తులసిని కంగ్రాచులేట్ చేయటం ఏంటి? నాకు అసలు నువ్వు చేసింది ఏం నచ్చలేదు అని చెప్పి మునుస్వామి అంటూ ఉంటాడు. మీరు ఇంకా టీవీలో న్యూస్ చూడలేదా నాన్న అని చెప్పి కనిష్క అంటుంది. ఏం న్యూస్ అని చెప్పి మునుస్వామి అడుగుతూ ఉంటాడు. ఒక్కసారి బ్రేకింగ్ న్యూస్ చూడండి నాన్న అని చెప్పి కనిష్క అంటుంది. ఇక మునుస్వామి టీవీ ఆన్ చేయగానే కాబోయే ఎమ్మెల్యే శ్రీమతి తులసి గారిని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు గన్తో షూట్ చేశారు. ప్రాణాపాయంలో కొన ఊపిరితో పోరాడుతున్న తులసి గారు అని బ్రేకింగ్ న్యూస్లో వస్తూ ఉంటుంది. అమ్మ కనిష్క, ఇది చేసింది నువ్వా అని మునుస్వామి అంటూ ఉంటాడు. అవును డాడీ, నేనే. ఆ తులసికి పదవి వస్తే నేను ఎలా సంతోషంగా ఉండగలను అని చెప్పి కనిష్క అంటుంది. అది సరే అమ్మ కనిష్క, ఎవరూ చూడలేదా అని మునుస్వామి అంటూ ఉంటే, ఎవరైనా చూసేటట్టు చేస్తారా ఏంటి డాడీ అని చెప్పి కనిష్క అంటుంది. కాసేపట్లో ఆ తులసి చచ్చిపోయిందని డాక్టర్లు చెప్తారు. అప్పుడు సిద్ధు తులసి ఫోటోకి దండ వేసి 2 రోజులు ఏడుస్తారు. ఆ తర్వాత చచ్చినట్టు నా మెడలో తాళి కడతాడు డాడీ అని కనిష్క చెప్తూ ఉంటుంది. షబాష్ బేబీ, ఆ తులసిని ఎలాగైతే ఏంటి పాడెక్కిస్తున్నావు, నువ్వు కోరుకున్నది సాధిస్తున్నావు అని చెప్పి మునుస్వామి కనిష్కను పొగుడుతూ ఉంటాడు. ఇక విశాలాక్షి, శ్రీనివాసరావు, లక్ష్మి, సిద్ధు అందరూ కూడా హాస్పిటల్ దగ్గర ఉండి తులసిని ఐసీయూలో ఉంటే చూసుకుంటూ ఏడుస్తూ ఉంటారు. కాసేపటి తర్వాత డాక్టర్ బయటకు వస్తారు. డాక్టర్, తులసికి ఎలా ఉంది అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. తనకి కరెక్ట్గా గుండెల్లో బుల్లెట్ చిక్కుకుంది, వెంటనే సర్జరీ చేసి బుల్లెట్ తీయాలి, మీరు ఈ పేపర్స్ మీద సంతకాలు పెట్టండి అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు. డాక్టర్, సంతకాలు ఎందుకు అని శ్రీనివాసరావు అడుగుతూ ఉంటాడు. బుల్లెట్ తీసేటప్పుడు ఏమైనా జరగవచ్చు, మా రూల్స్ ప్రకారం మేము సంతకాలు పెట్టించుకోవాలి కదా అని డాక్టర్ చెప్తూ ఉంటారు. ప్లీజ్ డాక్టర్, నా కూతురికి ఏం కాకూడదు, నా కూతుర్ని మీరే బ్రతికించాలి అని శ్రీనివాసరావు అంటూ ఉంటాడు. మా ప్రయత్నం మేము చేస్తాము. సిద్ధు గారు, ముందు మీరు ఇక్కడ సంతకాలు పెట్టండి అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది. ఇక దాంతో సిద్ధు సంతకం పెడుతూ ఉంటాడు. ఇక సంతకం పెట్టడం పూర్తవగానే డాక్టర్ వెళ్ళి తులసికి సర్జరీ స్టార్ట్ చేస్తారు. ఇక ఇంటి దగ్గర బసవరాజు ఒంటరిగా కూర్చొని ఉంటాడు. ఏంట్రా బసవ, ఇలా జరిగింది, ఆ తులసి ఇంత తొందరగా చస్తుందని అసలు అనుకోలేదు అని చెప్పి
నీలాంబరి అంటూ ఉంటుంది. అదే నాకు కూడా అర్థం కావలేదమ్మా. అసలు తులసిని షూట్ చేయాలి అన్నంత కోపం ఎవరికి ఉండుంటుంది? అసలు తులసిని షూట్ చేసింది ఎవరో నాకు కొంచెం కూడా అర్థం కావట్లేదు అని బసవరాజు అంటూ ఉంటాడు. తులసిని షూట్ చేయడానికి వచ్చిన వాళ్ళే అయ్యుంటారా? లేకపోతే నీ పైన కానీ సిద్ధు పైన కోపంతో ఎవరైనా షూట్ చేస్తుంటే ఆ బుల్లెట్ తులసికి తగిలి ఉంటుందా అని చెప్పి నీలాంబరి అంటూ ఉంటుంది. అదే నాకు కూడా అర్థం కావట్లేదు. నాకు తెలిసిన వరకు ఆ తులసికంటూ శత్రువులు ఎవరు ఉండరమ్మా అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటే, అలాని ఎలా అనుకుంటున్నారు మావయ్య? తులసికి అసలు సిసలైన శత్రువు ఆ కనిష్క వచ్చిందంటేనే నాకు అప్పుడే అనుమానం కలిగింది. ఆ కనిష్కనే తులసిని షూట్ చేసి ఉంటుంది అని చెప్పి నీలిమ చెప్తూ ఉంటుంది. అవునరా బసవ, ఆ విషయం కూడా మనం ఆలోచించాలి అని చెప్పి నీలాంబరి చెప్తూ ఉంటుంది. ఇక డాక్టర్ తులసికి సర్జరీ చేసి బయటికి వస్తారు. డాక్టర్, ఇప్పుడు తులసికి ఎలా ఉంది? సర్జరీ సక్సెస్సా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. మా ప్రయత్నం మేము చేశాము. బుల్లెట్ గుండెల్లో చిక్కుకుంది కాబట్టి బుల్లెట్నైతే బయటికి తీసాము. కానీ ఇలాంటి కేసెస్లో పేషెంట్ రేర్గా మాత్రమే బతుకుతుంది. పేషెంట్ బ్రతకడం బ్రతకకపోవడం అనేది తన లక్కు మీద ఆధారపడింది. మేము కొన్ని గంటలు గడిస్తే మాత్రం ఏమీ చెప్పలేము అని డాక్టర్ చెప్తూ ఉంటుంది. ప్లీజ్ డాక్టర్, మీ కాళ్ళు పట్టుకుంటాను, నా కూతురికి ఏం కాకూడదు అని లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. చెప్పాను కదా నా ప్రయత్నం నేను చేస్తానని. ఏ డాక్టర్ కూడా కావాలని ఒకరి ప్రాణం తీయాలనుకోదు అని చెప్పి డాక్టర్ లక్ష్మికి చెప్తూ ఉంటుంది. డాక్టర్, ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, తులసి బ్రతకాలి అని సిద్ధు చెప్తూ ఉంటాడు. సిద్ధు గారు, మీరు కూడా ఏంటండి, వీళ్ళంటే పెద్దవాళ్ళు తెలియక అలా మాట్లాడుతున్నారు, మీరు కూడా అలానే మాట్లాడుతున్నారు అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది. ఇంకా సిద్ధు ఏం మాట్లాడకుండా ఐసీలో ఉన్న తులసిని చూస్తూ ఏడుస్తూ ఉంటాడు. ఒరే సిద్ధు, తులసికి ఏం కాదురా, నువ్వు బాధపడకు అని చెప్పి విశాలాక్షి చెప్తూ ఉంటుంది. అన్నయ్య గారు, వదిన గారు, మీరు కూడా బాధపడకండి, తులసికి ఏం కాదు, తులసి సంతోషంగా మన కళ్ళ ముందుకు వస్తుంది అని చెప్పి విశాలాక్షి చెప్తూ ఉంటుంది. ఏమండి, మన తులసి అండి, తులసి అని లక్ష్మి శ్రీనివాసరావు చేతులు పట్టుకొని ఏడుస్తూ ఉంటే, ఈ సమయంలో ఆ దేవుడి పైన భారం వేయటం తప్ప మనం ఏం చేయలేము లక్ష్మి అని శ్రీనివాసరావు చెప్తూ ఉంటాడు. దేవుడి మీద భారం వేయటమా? అంటే తులసిని దేవుడు కాపాడుతాడా అని సిద్ధు మనసులో అనుకుంటాడు. వెంటనే, అమ్మ నేను ఇప్పుడే వస్తాను, నేను వచ్చే వరకు తులసిని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. ఎక్కడికి సిద్ధు అని విశాలాక్షి అడుగుతూ ఉంటుంది. చిన్న పనుందమ్మా, చూసుకొని వస్తాను అని చెప్పి సిద్ధు గుడికి వెళ్తాడు. దేవుడు ముందు నుంచొని, దేవుడా నా భార్య తులసికి ఏం కాకూడదు, తను క్షేమంగా ఉండాలి అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు పంతులు గారు సిద్ధుని చూసి, నాయనా ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు, నీ బాధ ఏంటో చెప్పు నాయనా అని చెప్పి అడుగుతూ ఉంటారు. పంతులు గారు, నా భార్య గుండెల్లో బుల్లెట్ దిగింది, దాన్ని తీశారు, కానీ డాక్టర్లు నా భార్య బ్రతకడం కష్టమని చెప్తున్నారు అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. ఆ దేవుడు తను నమ్మిన వాళ్ళకి ఎప్పుడూ కూడా అన్యాయం చెయ్యడు బాబు, కాకపోతే అప్పుడప్పుడు పరీక్షలు పెడుతూ ఉంటాడు, ఆ పరీక్షలను ఎదుర్కొని ముందుకు సాగటమే బాబు అని పంతులు గారు చెప్తూ ఉంటారు. పంతులు గారు, నా తులసికి ఏం కాకూడదు, ఏదైనా పరిష్కారం ఉంటే చెప్పండి అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. ఈ దేవుడు చాలా మహిమ కలిగిన దేవుడు, మనం కోరుకుంటే ఏదైనా తీరుస్తాడు. నువ్వు మోకాళ్ళ మీద మెట్లు ఎక్కు బాబు, ఆ దేవుడు నీ కోరిక నెరవేరుస్తాడు అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు. సరే పంతులు గారు అని చెప్పి సిద్ధు హారతి కర్పూరాన్ని తన 2 చేతుల్లో వెలిగించుకొని మోకాళ్ళ మీద మెట్లు ఎక్కుతూ ఉంటాడు. ఇక సిద్ధు మోకాళ్ళ నుంచి రక్తం వస్తూ ఉంటుంది. ఆయన కూడా పట్టించుకోకుండా సిద్ధు మోకాళ్ళ మీద గుడి మెట్లు మొత్తం ఎక్కేస్తాడు. గుడి మెట్లు ఎక్కడం పూర్తవగానే, నా తులసి బ్రతకాలి, నా తులసికి ఏం కాకూడదు, నా తులసి బ్రతకాలంటే ఏం చేయాలో చెప్పు దేవుడా అని చెప్పి సిద్ధు ఏడుస్తూ ఉంటాడు. నా తులసి లేకపోతే నేను బ్రతకలేవను, నాకు నా తులసి కావాలి ప్లీజ్ అని చెప్పి సిద్ధు దేవుడి ముందు నుంచొని ఏడుస్తూ ఉంటాడు. ఆ దగ్గరలో కొరడా కనిపిస్తూ ఉంటే కొరడా తీసుకొని, నీ కోపం నా తులసి మీద నీ కోపం చూపించొద్దు, నా మీద చూపించు, నీ కోపం చల్లారుతుందంటే ఈ కొరడాతో నేను కొట్టుకుంటాను అని చెప్పి సిద్ధు కొరడా తీసుకొని కొట్టుకుంటూ ఉంటాడు. బాబు, దేవుడు ఎప్పుడూ కూడా ఇలాంటివి కోరుకోడు బాబు, వద్దు బాబు అలా కొట్టుకోవద్దు, మోకాళ్ళ మీద గుడి మెట్లు ఎక్కావు, మొక్కు చెల్లించుకున్నావు, నీ భార్యకి ఏం కాదు, వెళ్ళు బాబు వెళ్ళు, నీ భార్య క్షేమంగా కళ్ళు తెరుస్తుంది అని పంతులు గారు చెప్తూ ఉంటారు. ఇక దాంతో సిద్ధు చాలా సంతోషంగా స్వామివారి కుంకుమ తీసుకొని హాస్పిటల్కు వెళ్తాడు. అమ్మా, తులసి గురించి డాక్టర్ ఏమైనా చెప్పారా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. ఇంకా డాక్టర్ రాలేదు సిద్ధు అని విశాలాక్షి చెప్తూ ఉంటుంది. ఇక తులసి రూమ్లో నుంచి నర్సు పరిగెత్తుకుంటూ డాక్టర్ దగ్గరకు వెళ్తుంది. డాక్టర్ పరిగెత్తుకుంటూ తులసి రూమ్లోకి వెళ్తూ ఉంటుంది. డాక్టర్ ఏమైంది అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. మీ వైఫ్కి పల్స్ డౌన్ అయిపోతుందంట అని చెప్పి డాక్టర్ లోపలికి వెళ్ళి తులసిని చెక్ చేసి బయటికి వస్తుంది. డాక్టర్, తులసికి ఎలా ఉంది అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. బీపీ పూర్తిగా డౌన్ అయిపోయింది, షుగర్ కూడా డౌన్ అయిపోయింది, అలాగే
తను పల్స్ డౌన్ అయిపోతుంది, తను బ్రతకటం కష్టం అని చెప్పి డాక్టర్లు చెప్తూ ఉంటారు. తన్ని ఇక ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు, కనీసం తన ఊపిరన్నా ఇంట్లో ఆగిపోతుంది అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు. నో డాక్టర్, నో, అలా జరగటానికి వీల్లేదు, నా తులసికి ఏం కాదు అని సిద్ధు చెప్తూ ఉంటాడు. ప్లీజ్ అర్థం చేసుకోండి, తను బ్రతకడం కష్టం అని డాక్టర్ చెప్తూ ఉంటే ఇక సిద్ధు పరిగెత్తుకుంటూ ఐసీయూలోకి వెళ్తాడు. తులసి కళ్ళు తెరువు, తులసి కళ్ళు తెరువు, నీకోసం నేను వచ్చేసాను తులసి, నువ్వు లేకపోతే ఈ సిద్ధు ఎలా బ్రతుకుతాడు తులసి, ప్లీజ్ తులసి కళ్ళు తెరువు అని చెప్పి సిద్ధు ఏడుస్తూ ఉంటాడు. లక్ష్మీ శ్రీనివాసరావు కూడా సిద్ధు ప్రేమను చూసి చలించిపోయి, అమ్మ తులసి కళ్ళు తెరువమ్మా, నీ భర్త సిద్ధు చూడమ్మా నీ కోసం పరితపించిపోతున్నాడు అని చెప్పి ఏడుస్తూ ఉంటారు. తులసి కళ్ళు తెరువు తులసి, నువ్వు లేకపోతే నా కొడుకు సిద్ధు పిచ్చివాడైపోతాడు తులసి అని చెప్పి విశాలాక్షి ఏడుస్తూ ఉంటుంది. ఇక సిద్ధు తులసి చేతులు పట్టుకొని ఏడుస్తూ ఉంటే సిద్ధు కన్నీళ్లు తులసి చేతుల మీద పడుతూ ఉంటాయి. ఇక దాంతో తులసి సిద్ధు చేతుల్ని గట్టిగా పట్టుకుంటూ ఉంటుంది. అమ్మ తులసి, తులసి నా చేతుల్ని గట్టిగా పట్టుకుంటుందమ్మా అని సిద్ధు చెప్తూ ఉంటాడు. డాక్టర్, డాక్టర్ అని సిద్ధు పిలుస్తూ ఉంటాడు. ఇక డాక్టర్ సిద్ధు దగ్గరకు వచ్చి ఏం జరిగింది అని చెప్పి అడుగుతూ ఉంటాడు. నా తులసి నా చేతులు పట్టుకుంటుంది డాక్టర్ అని సిద్ధు చెప్తూ ఉంటే డాక్టర్ పల్స్ చెక్ చేసి పల్స్ మళ్ళీ పెరుగుతుంది, వెంటనే తనకి ఆక్సిజన్ పెట్టండి అని చెప్పి అంటూ ఉంటుంది. మీరు ఇక కాసేపు బయటకు వెళ్ళండి, తను ట్రీట్మెంట్కి సహకరిస్తుంది, బ్రతికే ఛాన్సెస్ ఉన్నాయి అని డాక్టర్ చెప్పడంతో ప్లీజ్ డాక్టర్ నా తులసి బ్రతకాలి అని సిద్ధు ఐసీయూలో నుంచి బయటకు వస్తాడు. ఇక మరోవైపు కనిష్క తులసి ఫోటోకి దండ వేసి కాసేపట్లో ఈ తులసి శవానికి శ్రద్ధాంజలి ఘటిస్తారు. డాడీ మనం ముందే మొదలు పెట్టేశాం అని చెప్పి తులసి ఫోటోకి దండ వేసి సంతోషపడుతూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.